ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రోజున మరి దేవుని యొక్క మాటలు చెప్పడానికి, అలానే మీతో కలిసి సహవాసం చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు యొక్క మరి సన్నిధికి చేరిన ప్రతిసారి విశ్వాసి తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని పరీక్షించుకోవాలి. బలను సమీపించే ప్రతిసారి తన మనస్సాక్షిని నిష్కల్మషంగా ఉంచుకొని దాంట్లో చేయి వేయాలి. మనందరికీ తెలుసు, బలలో అనాలోచితంగా చేయి వేస్తే ఏం జరుగుతుందో మనందరికీ చాలా బాగా తెలుసు. కాబట్టి విశ్వాసి ప్రతిసారి తన యొక్క జీవితంలో ఈ యొక్క పని చేయాలి. ప్రభు యొక్క వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయం ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మార్చి చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, మీరందరూ మరొక వచనం చదవలసిందిగా కోరుతున్నాను. అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచురని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనగసాగిరి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికోనోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియోకయ వాడునగు నికోలస్ అనువారిని ఏర్పరచుకొని దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. అప్పుడు లిబర్తీయులు నడబడిన సమాజంలోను, కురేనీయుల సమాజంలోను, అలెగ్జాంద్రియుల సమాజంలోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలో కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి. కానీ అప్పుడు వారు, వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని అతన్ని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలవబెట్టిరి. వారు, ఈ మనుషుడు ఎప్పుడునూ ఈ పరిశుద్ధ స్థలమునకు మన ధర్మశాస్త్రమునకు విరోధంగా మాట్లాడుచున్నాడు. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడెను. అలాగనే 8వ అధ్యాయం 7వ అధ్యాయం 54వ వచనం నుంచి కూడా చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, మరొక వచనం మీరు చదవండి. వారు ఈ మాటలు విని హృదయం ముందు నరకబడిన వారై అతనిని చూచి పండ్లు కొరికిరి. ఆకాశం తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూస్తున్నానని చెప్పెను. పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలు అనే ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. అతడు మోకాళ్ళలోని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. పౌలు అతని చావునకు సమ్మతించెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఉదయకాల సమయం మరొకసారి నాయన, మరి మా జీవితంలో మీరు చేసిన ప్రతి కార్యాల గురించి జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. యోగ్యమైన రీతిలో ప్రభువా, నీ సన్నిధిలోకి చేరొచ్చిన ప్రతిసారి మా హృదయాన్ని, మనస్సాక్షిని పరీక్షించుకోవాలని,
మమ్మల్ని మేము ప్రభా సరిదిద్దుకోవాలనే విషయాన్ని మాకు పదే పదే జ్ఞాపకం చేస్తున్న దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎక్కడైతే ప్రభా మేము తప్పులు చేస్తున్నామో, ఎక్కడైతే నీకు వ్యతిరేకంగా ఉన్నామో, ఎక్కడైతే నీ మాట మేము వినట్లేదో ఆ పరిస్థితులన్నీ చక్కచేయబడి తిరిగి ప్రభా యోగ్యమైన రీతిలో బలలో పాల్గొనడానికి మాకు సహాయం చేయమని మీరు ఇచ్చిన ఈ కృపా కనికరాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనందరం బాగా పరిచయం ఉన్న ఈ యొక్క వాక్య భాగం ఒక 2 రోజుల క్రితం నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ని పంపించారు. ఒక ఆమెని యేసు ప్రభువుని అంగీకరించిన దాన్ని బట్టి గొడ్డలతో నరికి చంపేశారు. ఆమెని పదే పదే అడిగారంట, ఏమనంటే నువ్వు యేసుక్రీస్తుని విడిచిపెడతావా, యేసుక్రీస్తుని విడిచిపెడతావా అని పదే పదే ఆమెను అడిగిన తర్వాత ఆమె ఎంతకు నేను విడిచిపెట్టను అని చెప్తున్న దాన్ని బట్టి ఆమెని చాలా భయంకరంగా ఆమెను చంపేశారు. నార్త్ ఇండియాలో జరిగిన ఇన్సిడెంట్ నాకు వాట్సాప్లో వచ్చిందనమాట. యేసుప్రభు యొక్క మరి యేసుప్రభుని నమ్ముకున్న వారు ఇప్పటికీ కూడా ప్రపంచంలో చాలామంది ఆయన కోసం ప్రాణాలు పెడుతున్నారు. అయితే మరి ఇక్కడ మనం చదువుతున్న ఈ వచనాలు చూస్తే యెరూషలేములోని ఆదిమ సంఘంలో మరి శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు వాళ్ళలో కొన్ని ప్రాక్టికల్ మ్యాటర్స్ను చూడడానికి, కొన్ని పరిస్థితుల్ని చక్కజేయడానికి వాళ్ళని ఒక 7గురిని ఏర్పాటు చేసుకున్న సందర్భాన్ని గురించి ఈరోజు మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇది ఆల్రెడీ మనం చాలాసార్లు చదివి ఉంటాం, ఆయన యొక్క జీవితాన్ని మనం చాలాసార్లు వినుంటాం. అయితే ఉదయకాలం మరలా తిరిగి ఒకసారి మనల్ని మనం ఈ యొక్క వాక్య వెలుగులో మనం పరీక్షించుకోవడానికి ఈ వచనాలను మనం వాడుకుందాం. ఇక్కడ మనం గమనిస్తే స్టెఫెను అనే ఆయనని వారు ఎన్నిక చేసినట్లుగా ఇందులో మనకు రాయబడింది. ఆయన యొక్క జీవన విధానం, ఆత్మతో నింపబడిన విధానం, జ్ఞానంతో నింపబడిన విధానాన్ని చూస్తే విశ్వాసులుగా మన యొక్క జీవితాన్ని పరీక్షించుకోవాల్సిన టైం వచ్చింది అని మనం తెలుసుకోవాలి. ఆయన యొక్క ఇంటర్ప్రిటేషను లేదా బైబిల్ని ఆయన వివరించే విధానం లేదా బైబిల్ని ఆయన అర్థం చేసుకునే విధానాన్ని చూస్తే మనం ఒకవేళ స్టెఫెను యొక్క పొజిషన్లో మనల్ని పెట్టుకుంటే మన పరిస్థితి ఎలా ఉందో తప్పకుండా మనం అంచనా వేసుకోవాలి. చాలాసార్లు దేవుని యొక్క వాక్యంలో రాయబడినట్లుగా ఒక వ్యక్తి యొక్క జీవితంలో విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు అట్ టైమ్స్ అప్పుడప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు బ్యాక్ స్లైడింగ్ అయ్యే అవకాశం ఉంది. బ్యాక్ స్లైడింగ్ అని ఎందుకన్నారంటే ఏ వ్యక్తి అయినా పరలోకానికి ప్రయాణం చేయాలన్నప్పుడు ఎక్కడైనా ఒక మధ్యలో ఆగిపోయాడు అనుకోండి, విశ్వాసంలో ముందుకు పోకుండా ఆ వ్యక్తి వెనక్కి జారి కిందకి వస్తూ ఉంటాడు. అంటే విశ్వాసం యొక్క ప్రయాణం పరలోకం వైపు వెళ్తున్నప్పుడు ఏ వ్యక్తి కూడా ఏటవాలుగా ఉన్న తలం మీద నిలబడి అక్కడే ఉండలేడు. అంటే విశ్వాసి తనున్న ప్రజెంట్ పొజిషన్లో ఉండలేడు. ఉంటే పైకన్నా వెళ్తుండాలి, లేకపోతే అక్కడి నుంచి కిందకనే జారుతుండాలి. యాకోబు పత్రికలో చాలా అద్భుతమైన మాటలు ఉంటాయి. ఆయన ఏమంటాడంటే ద్విమనస్కులారా, ద్విమనస్కులారా అంటే డబుల్ మైండెడ్ వాళ్ళారా, 2 రకాలైన తలంపులతో ఉండేవాళ్ళారా అని మాట్లాడుతూ ఉంటాడు. నిజంగా చాలా మరి ఈ విషయాలు మనం ఇక్కడ చూస్తే ఈయన యొక్క బోధనా విధానాన్ని మరి చారిత్రకమైన ఆధారాలతో కూడిన ఆథెంటిక్ ఎవిడెన్స్తో కూడిన బోధగా స్టెఫెను యొక్క బోధ కనిపిస్తూ ఉంది. ఒక ఆయన ఈరోజు ఒకసారి ప్రసంగం చూశాను. ఒక 4-5 రోజుల క్రితం ఒక ఆయన ప్రసంగం చెప్పాడు. ఆ ప్రసంగాన్ని చూసి ఆయన చాలా గొప్ప దైవజనుడు అంటుంటారు. ఆయన అనుకున్నాను ఈయనకి బేసిక్ నాలెడ్జ్ కూడా బైబిల్లో లేదనిపించింది నాకు. ఎందుకు ఫస్ట్ ఇన్సిడెంట్ అది. చాలా ఆత్మ నడిపింపు లేకుండా, ప్రార్థన లేకుండా, వాక్యం ధ్యానం చేయకుండా అనుభవంతో బోధిస్తే అలా ఉంటుంది. దేవుని యొక్క వాక్యం ఉన్నట్టుగా బోధించడం, లేదా వాక్యాన్ని ఒక దైవ సేవకుడు బోధించినట్టుగా బోధించడం, వాక్యాన్ని దేవోక్తులను బోధించినట్టుగా బోధించడం ఈ రోజుల్లో చాలామందికి అలవాటు తప్పిపోయింది. ఎందుకంటే అనుభవం అడ్డం వచ్చేసింది, ఎక్స్పీరియన్స్ వచ్చేసింది మధ్యకి. సో దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ టీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ ఆథెంటిసిటీ. అధికారంతో కూడి బోధ చేయట్లేదు ఇప్పుడు. కారణం ఏంటంటే ప్రజలు ఆ పరిస్థితుల్లో దేవునికి లోబట్టలేదు, ఆ పరిస్థితుల్లో దేవుని దగ్గర కనిపెట్టట్లేదు, ఆ పరిస్థితుల్లో దేవుని దగ్గర నుంచి సమాచారాన్ని అందుకోవట్లేదు. అందువల్ల చాలా భయంకరమైన పరిస్థితులు ఈరోజు చూసినప్పుడు చాలా బాధపడ్డాను. ఈయనంటే ఇలాంటి బోధ చేశాడు, ఎందుకని మినిమం బేసిక్స్లో కూడా ఈయన ఇలా బోధ చేశాడంటే నాకు అనిపించింది అనమాట. దేవుని బిడ్డలారా, ఉదయకాలం ఈయన జీవన విధానాన్ని చూస్తే స్టెఫెను ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో యూదు మత నాయకులు వాళ్ళు చేస్తున్న హింసని తట్టుకుంటూ
ఈ యొక్క బైబిల్ని చక్కగా ఇంటర్ప్రిటేషన్ చేస్తూ ఒక రెవల్యూషనరీ టైప్లో ఆయన బోధిస్తున్నట్టుగా ఉంది. మీరు కానీ అపోస్తలుల కార్యాలు చదివితే 8వ అధ్యాయంకి వచ్చేలాకే ఏమవుతుందంటే పారిపోయిన వాళ్ళు సువార్త చెప్పడం మొదలుపెట్టారు. చెదరగొట్టబడ్డారు. స్టెఫెన్కి వచ్చిన శ్రమను బట్టి అనేక మంది చెదరగొట్టబడిన వారు అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్పడం మొదలుపెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే స్టెఫెన్ యొక్క జీవితం లేదా స్టెఫెన్ యొక్క త్యాగం, స్టెఫెన్ యొక్క ఆయన హతసాక్షి అవ్వడం అనేది ఏం జరిగిందంటే గొప్ప రివైవల్ తీసుకొచ్చింది. ఈ రోజుల్లో కూడా చాలామంది ప్రాణత్యాగం, విశ్వాసం యొక్క ప్రాణత్యాగమే ఈ యొక్క సంఘానికి విత్తనాలు. ఈ రోజుల్లో విశ్వాసులు చాలా నిస్తేజంగా, నిరాశగా, లేకపోతే నులివెచ్చనగా బ్రతికే విశ్వాసీ సమూహాలను ఈరోజు మనం గుంపులుగా చూస్తూ ఉన్నాం. చాలామంది ఈవెన్ బాగా విశ్వాసులు అనుకున్న వాళ్ళు, బాగా ఎదిగారనుకున్న వాళ్ళు, దేవుని గురించిన బాగా అవగాహన ఉంది అనుకున్న వాళ్ళు కూడా విశ్వాసంలో మరి నులివెచ్చని స్థితికి రావడం అనేది వెరీ కామన్ ఫినామినన్. నేటి ఒక ఆయన స్టేట్మెంట్ చేయడం చాలా అద్భుతంగా ఉంది. ఆ స్టేట్మెంటు విశ్వాసులు ఈరోజు ఒంటరి వాళ్ళు అనే ఒక రకమైన జబ్బుతో వాళ్ళు బాధపడుతున్నారు. దానికి దేవుడు మాత్రమే సొల్యూషన్ అని చెప్పాడు ఆయన. A.W. Tozer అన్నాడు ఈ మాటని. దే ఆర్ జస్ట్ లివింగ్ విత్ ద లోన్లీనెస్ అనే సిక్నెస్తో బాధపడుతున్నారు, దానికి సొల్యూషన్ దేవుడే అని చెప్పాడు ఆయన. చాలా అద్భుతమైన మాట ఆయన చెప్తూ దాన్ని వివరిస్తూ వచ్చాడనమాట. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే దేవుని యొక్క ఆశీర్వాదం ఒక ప్రజకు లేదా ఒక ప్రదేశానికి పరిమితం కాదని, యూదులు అనాది కాలం నుంచి దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారని, ఆయనకు చిత్తానికి లోబడరనే విషయాన్ని స్టెఫెను చాలా ఓపెన్గా ఈ యొక్క దీంట్లో మనం చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. దీన్ని 3 భాగాలుగా డివైడ్ చేస్తాను నేను. 6వ అధ్యాయాన్ని మనం చూస్తే 1వ వచనం నుంచి 7వ వచనాలు కన్నా మనం చదివితే దేర్ వాజ్ ఏ ప్రాబ్లం. మొట్టమొదటిగా ఒక కంప్లైంట్ వచ్చింది. 6వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనగసాగిరి. చర్చెస్లో మామూలుగా మన సంఘ పరిచర్యలో సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆ రోజుల్లో వాళ్ళు ఏమనుకున్నారంటే తమ ఆస్తిపాస్తులన్నీ కూడా అమ్మి సమిష్టిగా వాళ్ళు పంచుకోవడం మొదలుపెట్టారు. అయితే సమిష్టిగా పంచుకున్న వాళ్ళు కొంతకాలం తర్వాత వెంటనే ప్రాబ్లం వచ్చేసింది. వాళ్ళు అనుకున్నారు మన వస్తువులన్నీ అమ్మి తీసుకొచ్చి సమిష్టిగా పంచుకొని అందరికి సమానంగా ఎవరికి తక్కువ లేకుండా పంచుదాం అనుకున్నారు. కానీ సూన్ ఇట్ బికమ్స్ ఏ ప్రాబ్లమాటిక్ నౌ. అందుకని ఆ రోజు నుంచి ఆ ప్రాక్టీస్ లేదు. ఇప్పుడు సంఘాల్లో ఆ ప్రాక్టీస్ ఎందుకు పోయిందంటే కారణం ఇదే. అండ్ దేర్ వాజ్ ఏ ప్రాబ్లం. ఏంటి ఆ ప్రాబ్లం అంటే వాళ్ళు కొంతమందిని చిన్న చూపు చూస్తున్నారు అనేది ప్రాబ్లం. అంటే పరిచర్యలు తమలోని విధవరాండ్రను గ్రీకు భాష మాట్లాడే యూదులు సణుగుతూ ఉన్నారు. అదే ప్రాబ్లం. చాలాసార్లు సణుగులు గొణుగులు అనేవి సంఘంలో ఉంటానే ఉంటాయి. సణుగులు అనేది సంఘానికి కామనే. విశ్వాసి ఎవరైతే సణుగుతూ ఉంటారో ఒరిజినల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి సణగడానికి. కొన్నిసార్లు ఏం ప్రాబ్లం లేకుండా కూడా సణిగే వాళ్ళు ఉంటారు. దే ఆర్ ఆల్వేస్ మర్మరింగ్ వితౌట్ ఎనీ కాజ్. సణగడం అనేది వాళ్ళ యొక్క లక్షణంగా ఉంటుంది. అలాంటి విశ్వాసులు కూడా సంఘాల్లో ఉంటారు. సంఘంలో చాలామంది సణుగుడు వలన సంఘాలు చాలా ఈ రోజుల్లో మరి ముందుకెళ్ళలేకపోతున్నాయి. సంఘంలో విశ్వాసుల యొక్క సణుగు ఏమవుతుందంటే దేవుని యొక్క చిత్తాన్ని సంఘంలో నెరవేర్చలేదు. ఎప్పుడైతే విశ్వాసి సణుగుతూ ఉంటాడో సంఘంలో దేవుణ్ణి నమ్మట్లేదని అర్థం, దేవునికి లోబట్లేదని అర్థం, లేదా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఆ సంఘం మీదకి రాకుండా ఉంటున్నారు, అడ్డుకుంటున్నారు. ఈ సణుగులు గొణుగులు అనేవి ప్రాబ్లం వచ్చింది ఇక్కడ కూడా. అండ్ దేర్ వాజ్ ఎ కాన్ఫరెన్స్. 2వ అధ్యాయంలో చూస్తే ఒక చిన్న కాన్ఫరెన్స్ పెట్టారు. దానికి అప్పుడు 12 మంది శిష్యులు తమ యొద్దకు శిష్యుల యొక్క సమూహాన్ని పిలిచారు. అండ్ దేర్ వాజ్ ఎ కాన్ఫరెన్స్. ఫస్ట్ ఏమో కంప్లైంటు, రెండోదేమో కాన్ఫరెన్సు, మూడోదేమో సొల్యూషను. ఏంటి సొల్యూషన్ అంటే మీలో కొంతమందిని ఏర్పాటు చేసుకోండి. ఈ రోజుల్లో సంఘంలో ఎవరి పని ఏంటో ఎవరికి తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతిదానికి కూడా అన్నీ నువ్వే చేయాలి అనేవాళ్ళు చాలామంది ఎక్కువయ్యారు. ఏదైనా ఒక బాధ్యత తీసుకున్నప్పుడు ఆ బాధ్యత తీసుకున్న ఆయన మాత్రమే చేయాలి, మిగతా వాళ్ళందరూ సైలెంట్ స్పెక్టేటర్స్గా ఉండే పరిస్థితి సంఘాల్లో దాపురించింది. అందుకనే ఆ రోజుల్లో ఉన్నట్లుగా పరిచర్య ఈ రోజుల్లో మనకు కనబడట్లేదు. ఆ రోజుల్లో ఆతృతతో చేసినట్టుగా ఈరోజు బాధ్యతతో చేయకుండా లేకపోతే బలవంతంగా చేయబడుతున్నారు. పరిచర్యలో బలవంతంగా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నట్ల మనకు కనిపిస్తూ ఉంటుంది. మొట్టమొదటిగా చూస్తే వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్లో వాళ్ళు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే మీలో కొంతమందిని ఏర్పాటు చేసుకోండి. మీలో కొంతమందిని 7గురిని ఏర్పాటు చేసుకోమన్నారు. దాంట్లో చాలామంది సెలెక్ట్ అయ్యారు. ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇక్కడ విషయాలు చెప్పాలనుకున్నాను.
ఈ 7గురిని సెలెక్ట్ చేసుకునే టైంలో వాళ్ళు తీసుకున్న క్వాలిఫికేషన్స్ ఏంటి అని గాన చూస్తే, ఒక విశ్వాసిగా, ఒక బాధ్యత వహించేవాడిగా, ఒక సంఘ సభ్యుడిగా, పెద్దగా సంఘంలో ఎలాంటి బాధ్యత తీసుకోవడానికి ఎవరు అర్హులో చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడింది. చూడండి వాళ్ళు ఏం క్వాలిఫికేషన్స్ పెట్టారో. 3వ వచనం చదవండి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునుడి, మేము వారిని ఈ పనికి నియమింతుము. సీ ద క్వాలిఫికేషన్స్. యాక్చువల్గా వీళ్ళ పని ఏంటంటే టేబుల్ వెయిటర్స్, అంటే డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ ద టేబుల్స్. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఒక రకంగా సూపరింటెండెంట్ అనుకోండి, సూపర్వైజర్స్ అనుకోండి, ఒకవేళ ఆ క్యాటర్ అనుకుందాం, డీకన్స్ అనుకుందాం, సంఘంలో పరిచయం చేయడానికి పెట్టబడిన వాళ్ళు అనుకుందాం. ఈ సంఘంలో పెట్టబడిన వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ ఏముండాలి? ఆఫ్టర్ ఆల్ బల్ల పంచడానికి లేదా అందరికీ సమానంగా భోజనం పంచడానికి కావలసిన వ్యక్తుల యొక్క క్వాలిఫికేషన్స్ చూస్తే మన పరిస్థితి ఏంటో ఒకసారి మనం అంచనా వేసుకోవచ్చు. దేవుని యొక్క పరిచర్యలో నేను చిన్నప్పుడు నేను పనిచేసే విద్యార్థి పరిచర్యలో నేను ఒక క్యాంప్కి అటెండ్ అయ్యాను. ఆ క్యాంప్కి అటెండ్ అయిన తర్వాత అక్కడ చాలామంది బ్రదర్స్ నాకంటే ముందు దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. నేను కొత్తగా వెళ్ళాను అక్కడికి. నేను ఇంకా అప్పటికి ప్రభువుని నమ్ముకోలేదు. వాళ్ళందరూ చేపలన్నీ ఎత్తి అవన్నీ సర్దుతున్నారు. వరుసగా సర్దుతుంటే నేను కూడా సర్దుదామని చెప్పి అక్కడికి వెళ్ళి నేను కూడా ఆ చేపలు మడత పెడుతుంటే ఆ బ్రదర్ పిలిచి, తమ్ముడు నువ్వు అక్కర్లేదు, నువ్వు కూర్చో తమ్ముడు, నేను ప్రశాంత్ ఇక్కడే కూర్చో అన్నాడు. తర్వాత నాకేం తెలిసిందంటే యేసు ప్రభువుని నమ్మిన వారు మాత్రమే ఈ పని చేయాలని తెలిసింది. అప్పుడు నేను అనుకున్నాను, ఎక్కడైనా సరే రాబోయే దినాల్లో నేను కూడా ఇలాంటి పరిచయం చేయాలి, నేను కూడా ఇలా చాపేయాలి, ఆథెంటిక్గా చాపేయాలనుకున్నాను. సీ ద క్వాలిటీస్ దే పుట్ దోస్ డేస్. ఆ రోజుల్లో వాళ్ళు పెట్టిన క్వాలిఫికేషన్స్ అవి. ఆఫ్టర్ ఆల్ చేపలు వేయడానికి, ఆ మీటింగ్లో చేపలు వేయడానికి కూడా విశ్వాసం కావాలంట. చేప వేయడానికి కూడా విశ్వాసం కావాలంటే నేను చాలా ఆశ్చర్యపోయి నేను కూడా ఎప్పుడు వేస్తాను ఎట్లా అనుకున్నాను నేను ఆ రోజుల్లో. ఈ రోజుల్లో చాలామందికి తేలికైపోయింది దేవుని సేవ, చాలా లైట్ హార్టెడ్ అయిపోయింది. బలవంతంగా నువ్వు బ్రదర్ తీసుకో బ్రదర్ అంటే నాకొద్దు నేను తీసుకున్నాను అనేవాళ్ళు కొంతమంది, ఒకవేళ తీసుకున్న దాన్ని సరిగా చేయని వాళ్ళు కొంతమంది. ఇలాంటి పరిస్థితి మనం చూస్తే ఇక్కడ వాళ్ళు పెట్టిన క్వాలిఫికేషన్స్ ముఖ్యంగా 2 క్వాలిఫికేషన్స్ ఉన్నాయండి. ఒకటి ఆత్మతో నింపబడడం, రెండోది ఏంటండి జ్ఞానంతో నింపబడ్డాం. ఆత్మతో నింపబడడం ఎంత అవసరమో జ్ఞానంతో నింపబడడం కూడా అంతే అవసరం. జ్ఞానంతో నింపబడడం ఎంత అవసరమో ఆత్మతో నింపబడడం కూడా అంతే అవసరం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది కదా, మద్యంతో మత్తులై ఉండకుడి, ఆత్మపూర్ణులై ఉండుడి. మద్యంతో మత్తులై ఉండకుడి, ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మపూర్ణులు అనే మాటలో ఇన్ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని ఉంటుంది. ఇన్ఫిల్లింగ్ అంటే అర్థం ఏంటంటే మందు తాగినోడు ఎలాగైతే మందు కంట్రోల్లో ఉంటాడో ఆత్మతో నింపబడిన వాడు ఆత్మదేవుని కంట్రోల్లో ఉంటాడు. మందు తాగినోడు ఎలా అయితే అదుపు తప్పుతాడో ఆత్మతో నింపబడిన వాడు ఆత్మ స్వాధీనంలో ఉంటాడు. మందు తాగినోడు ఎట్లయితే ఏది పడితే అది బూతులు మాట్లాడతాడో ఆత్మతో నింపబడిన వాడు పరిశుద్ధమైన జీవితంతో కంట్రోల్ లైఫ్ తోటి ఉంటాడు. దానికి కరెక్ట్గా ఆపోజిట్ చెప్పాను నేను. మందు తాగేవాడు ఎట్లుంటాడో ఆత్మతో నింపబడిన వాడు దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంటాడు. అందుకని ఆ మాట రాశారు, మద్యంతో మత్తులై ఉండకుడి, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మజ్ఞానం చాలా అవసరం. కొన్నిసార్లు దేవుని యొక్క పరిచయంలో పాల్గొనడానికి సాధారణమైన నాలెడ్జ్ కంటే ఆత్మజ్ఞానం, ఆత్మనింపుదల చాలా అవసరం. ఇన్ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ చాలా అవసరం. పరిశుద్ధాత్మతో నింపబడటం అవసరం. కొంతమంది పరిశుద్ధాత్మ నింపబడటం అంటే అనుకుంటున్నారు అప్పుడప్పుడు సండే పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చి వాళ్ళని బాగా ఎగిరిచ్చిన తర్వాత వాళ్ళ ఆత్మతో నింపబడ్డామని వాళ్ళు భాషలు మాట్లాడి అరిచి గోల్ చేసి బ్రహ్మాండంగా అయిపోయిన తర్వాత సోమవారం నుంచి శనివారం దాకా పరిశుద్ధాత్మ పైకి వెళ్ళిపోయి మళ్ళీ ఆదివారం దిగి వస్తారనుకుంటున్నారు. నో 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 నెవర్ బీ లైక్ దట్ ఇన్ ద బైబిల్ అలా ఎక్కడా లేదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల కంటిన్యూస్గా జరిగే ప్రాసెస్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల కంటిన్యూస్గా రోజువారీ జరిగే కార్యక్రమం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవునికి విధేయత చూపుతావో, పరిశుద్ధాత్మ దేవునితో ఎప్పుడైతే నింపబడుతుంటావో, పరిశుద్ధాత్మ దేవుడికి ఎప్పుడైతే లోబడతావో, కంటిన్యూస్గా నువ్వు ఇన్ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఎప్పుడైతే వెళ్తావో, వన్ డే విల్ కమ్ దట్ పీపుల్ విల్ లుక్ ఎట్ యూ అండ్ సీ దట్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అంటారు. నువ్వు పరిశుద్ధాత్మ దేవుని నింపబడినావని ప్రజలు చెబుతారు. స్టెఫెన్ గురించి వాళ్ళే చెబుతుంది. వాళ్ళు అంటున్నారు ఆయనను ప్రేరేపించిన ఆత్మనంట వారు ఎదిరింపలేకపోయిరనుంది. చూసారా, ఆయనను ప్రేరేపిస్తున్న ఆత్మని వాళ్ళు ఎదిరించలేక కోపం వచ్చి వాళ్ళకి
వాళ్ళు ఫెరోషియస్గా యాక్ట్ చేస్తున్నారు. దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ ది ఇన్ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడితో నింపబడటం అంటే ఇది. పరిశుద్ధాత్మ దేవుడితో నింపబడటం అంటే చాలా రాంగ్ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు ప్రజలు. ఇంకొంతమంది అంటున్నారు భాషలతో మాట్లాడడం అంటున్నారు. నో, నెవర్ బీ ఇన్ ద బైబుల్. నో సింగిల్ వర్స్ ఇన్ ద బైబుల్ దట్ టెల్స్ దట్ ఎవ్రీబడి స్పీక్స్ ఇన్ ద టంగ్స్ అని ఎక్కడ బైబిల్లో లేదు. ఇంకా దానికంటే ఇంకొక రకంగా ఉంది. కొంతమంది భాషలతో మాట్లాడతారు, కొద్దిమంది మరొకడు భాషలతో మాట్లాడతాడు, దానికి అర్థం చెప్తారు. ఇలా ఉంది. మరొకడు అని ఉంటే అందరి భాషలు మాట్లాడడం అనేది తప్పుడు బోధ, తప్పు విధానం అది. బట్ ఇన్ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ ఫర్ ఎవ్రీ బిలీవర్. ప్రతి వ్యక్తి కూడా ఆ విధంగానే చేయాలి. ఇక్కడ మనం గమనిస్తే వాళ్ళకి ఇవ్వబడిన క్వాలిఫికేషన్స్తో జ్ఞానంతో పనిచేయాలి. నాలెడ్జ్ లేకుండా పనిచేస్తున్నారు ఈరోజు చాలామంది. జ్ఞానాన్ని పెంచుకోవాలి. జ్ఞానం లేనివాడు, ఎందుకంటే బైబిల్ ఉంది కదా, మీలో ఎవరికైనా జ్ఞానముగా తక్కువ ఉన్న ఎడల, జ్ఞానం తక్కువగా ఉన్న ఎడల వాడు ఏం చేయాలి? దేవుణ్ణి అడగవలను. అందుకదండి ఉంది బైబిల్లో. నాలెడ్జ్ లేకపోతే ప్రభువుని అడగాలి. వీళ్ళకి పెట్టిన క్వాలిఫికేషన్ చూస్తే ప్రభు యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సేవలో పాల్గొనడానికి వాళ్ళకి పెట్టిన క్వాలిఫికేషన్స్ ఆత్మతో జ్ఞానంతో నిండుకొని వారుగా ఉండాలి. ఇక్కడ వీళ్ళని చూస్తే ఒక 5 ముఖ్యమైన లక్షణాలు కనిపిస్తున్నాయండి. మొట్టమొదటిగా ఇక్కడ సెలెక్ట్ చేయబడిన వాళ్ళందరూ పురుషులుగా కనిపిస్తున్నారు. మెన్, దే ఆర్ ఆల్ మెన్. రెండోది చూస్తే మీలో ఒకడిని అని ఉంది. మీలో ఒకడిని అంటే దే ఆర్ బీన్ బోర్న్ అగైన్, రక్షించబడిన వాళ్ళు మాత్రమే. సేవకు పనికి వచ్చేవాళ్ళు రక్షించబడిన వాడు మాత్రమే. రక్షణ లేని వాడికి సేవతో పని లేదు. రక్షించబడిన వాడు సేవ చేస్తే అద్భుతంగా ఉంటుంది. నేను ఒక సంఘానికి వెళ్ళాను. ఆ సంఘంలో రక్షించబడని వాళ్ళే సంఘాన్ని నడిపిస్తున్నారు. పెద్ద సంఘం, 3000 మంది ఉంటారు కాంగ్రిగేషన్, 3000 కాంగ్రిగేషన్. దాంట్లో ఆ ప్రెసిడెంట్కి రక్షణ లేదు. ఆయన నడిపిస్తున్నాడు ఆ సంఘాన్ని. ఎప్పుడు గొడవలే, ఆధిపత్య పోరు. చాలాసార్లు విశ్వాసులైన మన యొక్క పరిచర్యలో కూడా ఇలాంటి పరిస్థితి చూడటం దౌర్భాగ్యం. ఇలాంటి పరిస్థితిని వస్తుందని నేను ఊహించలే. ఇలాంటి పరిస్థితుల్లో మనం కూడా ఉంటామని నేను ఎప్పుడు అంతమంది చిన్నప్పుడు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే. ఈ రోజుల్లో కళ్ళార చూడాల్సి వస్తుంది. ఈ పరిస్థితి దాపురించడానికి కారణం ఏంటి తెలుసా? ఆత్మీయమైన దిగజారుడితనం, ఆత్మ నింపుదల లేకపోవడం, ఆత్మతో నింపబడకపోవడం, జ్ఞానంతో నింపబడలేకపోవడం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉదయకాలం దేవుని సేవలోకి పాల్గొనే నీవు, దేవుని పరిచయంలో ఉండే నీవు, దేవుని యొక్క మాటలు వినే నీవు, అలానే సంఘంలో సభ్యుడిగా విశ్వాసిగా చేరిన నీవు, నీ బాధ్యతల్లో కనీసమైన విషయాల్లో న్యాయంగా ఉన్నావా? ఆత్మతో నింపబడుతున్నావా? లేదా ఆల్రెడీ ఉన్న అనుభవంతోనే బ్రతుకుతున్నావా? జీవితం చాలా తక్కువైన విషయాన్ని ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుందాం. మరొక వచ్చిన చూద్దాం. వాళ్ళందరూ కూడా రక్షించబడిన వాళ్ళే. రెండవ మాట, మంచి పేరు పొందిన. చూడండి, ఆ మాట ఉంది మూడవ వచనంలో ఏమనుంది? కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన అనే మాట ఉంది. మంచి పేరు పొందిన అంటే దే గాట్ గుడ్ టెస్టిమనీ. ఎవరిని పెట్టాలండి ఈ పోస్ట్కి, లేదా ఎవరిని తీసుకోవాలండి దీంట్లోకి, ఎవరికి ఇవ్వాలండి ఈ బాధ్యత అని అంటే చూడాల్సిన మొట్టమొదటి క్వాలిఫికేషన్ అతని టెస్టిమనీ. అతని టెస్టిమనీ చూడాలి. ఈ రోజుల్లో బయట జీవితం, లోపల జీవితం డిఫరెంట్గా ఉన్న చాలామంది విశ్వాసులు కనిపిస్తారు. బయట ఒక రకంగా ప్రవర్తిస్తున్నారు, లోపల ఒక రకంగా ప్రవర్తిస్తున్నారు. బయట ఒక రకంగా యాక్ట్ చేస్తున్నారు, లోపల ఒక రకంగా యాక్ట్ చేస్తున్నారు. ఇలాంటి వాటిని చూసినప్పుడు ఈ యొక్క మాటలు మనం గుర్తు చేసుకోవాలి. వాళ్ళందరూ కూడా రక్షించబడిన వారు అన్నాం. వారందరూ కూడా మంచి టెస్టిమనీ కలిగిన వారు, ఆత్మతో నింపబడిన వారు, వారు జ్ఞానంతో నింపబడిన వారు. ఆ మాటకు విజ్డమ్ అనే మాట ఉంది. విజ్డమ్ అనే మాటకు అర్థం ఏంటంటే నాలెడ్జ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ద విజ్డమ్. అప్లికేషన్ ఆఫ్ ద నాలెడ్జ్ ఈజ్ కాల్డ్ విజ్డమ్. అంటే జ్ఞానాన్ని సరైన విధానంలో వాడడాన్ని విజ్డమ్ అంటారు, వివేకం అంటారు. అది చాలామందికి తక్కువ. కొంతమందికి హై నాలెడ్జ్ ఉంది కానీ వివేకం లేదు. తెలివి చాలా ఉంది కానీ వివేకం లేదు. ఆ తెలివిని వాడే విధానం తెలియదు. ఇందాక అన్న చెప్తా ఉన్నారు, ఈ రోజుల్లో మన భారతదేశ పరిస్థితి దౌర్భాగ్యం ఏంటంటే పతనమవుతున్న విలువలు. 365 మందికి నీట్లో సెంట్ మార్క్స్ వచ్చినాయి, రికార్డ్ బ్రేక్. 365 మందికి సెంట్ వచ్చింది మొత్తం, ఎప్పటికీ రాదు అది. ఇది మన భారతదేశ పరిస్థితి. మనం కూడా దాంతోపాటు బ్రతికేవాళ్ళం కాబట్టి బహుశా కాంప్రమైజ్ అయ్యామేమో చూసుకుందాం. మనం కూడా అలాగనే ఉన్నాం కాబట్టి, మనం కూడా ఈ దేశంలో ఉన్నాం కాబట్టి అట్లాంటి ఐడియాలజీ మనకు కూడా ఉందేమో చూసుకుందాం.
ఒకవేళ లోకం మనలో క్రీప్ అవుతుందో చూసుకుందాం, లోకం మన మీద దాడి చేస్తుందేమో చూసుకుందాం. ఈ పరిస్థితిలో ఉన్న ఈయన యొక్క జీవితాన్ని మనం చూస్తే చాలా ఆశ్చర్యం గొలుపుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు విజ్డమ్ ఉండాలి. కాబట్టి వీళ్ళు చూస్తే 1 కొరింథీ పత్రికలో చూస్తే 2 కొరింథీ 8 అధ్యాయం 22వ వచనం చదవండి. అమ్మ 2 కొరింథీ 8 అధ్యాయం 22వ వచనం అదేనా? చదవండి. చాలా సంగతులలో అనే దగ్గర నుంచి చదవండి. చాలా సంగతులలో అనేక పర్యాయములు అతనిని పరీక్షించి అతడు ఆసక్తి కలవాడనియు ఇప్పుడును మీ ఎదుట అతని కలిగిన విశేషమైన నమ్మిక వలన మరి ఎక్కువ ఆసక్తి కలవాడనియు తెలుసుకొని ఉన్నాము. పరీక్షించి అనే మాట ఉంది. దేవుని యొక్క పరిచర్యకి మనం పరిచర్యలో పాల్గొనడానికి ముందుగా మన యొక్క పరీక్ష అలా జరుగుతుందా? దేవుని యొక్క మాటలు వింటున్న మనం ఆ పరిస్థితులు ఎక్కడైతే వెనకబడి ఉన్నామో వాటిని సరి చేసుకుందాం. రెండవది విషయాన్ని చూపిస్తాను. ఇక్కడ మనం చెప్పిన ఈ విషయాల తర్వాత పౌలుకి స్టెఫెన్కి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు రాశారండి. చదువుదాం వచనాలు. 6వ వచనం, 6వ అధ్యాయం 8వ వచనం, 5వ వచనం చదవండి ముందు. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను. చాలమ్మ, ఈ మాట చూడండి. పర్టికులర్గా స్టెఫన్కి మళ్ళీ పెట్టిన కొన్ని ప్రత్యేకమైన మాటలు కనిపిస్తున్నాయి. పైనేమో జనరల్ క్వాలిఫికేషన్స్ పెట్టారు, ఇక్కడ స్టెఫన్కి కొన్ని స్పెషల్ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎలా ఉన్నట్టండి? ఏం చేశాడంటే ఆయన ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైనా. అది స్టెఫన్కే చెప్పబడింది ఆ మాట. స్టెఫన్ని మెన్షన్ చేస్తూ చెప్పారు ఆ మాట. ఈయన యొక్క స్పెషల్ క్యారెక్టర్స్ చూస్తే నిజంగా ఒక గొప్ప ఇంటర్నేషనల్ స్పీకరు అన్న వాళ్ళు కూడా ఈ క్వాలిఫికేషన్స్ ఉండవు. ఆఫ్టర్ చిన్న పని చేయడానికి, సంఘంలో ఒక చిన్న కార్యక్రమం నిర్వహించడానికి అతనికి బాధ్యత ఇస్తున్నప్పుడు వాళ్ళు చూసిన క్వాలిఫికేషన్స్. ఈ రోజుల్లో చాలామంది ఎలా పనిచేస్తున్నారో, ఏ హృదయంతో పనిచేస్తున్నారో మనం చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఆ రోజు నేను చెప్పాను ఇందాక, అప్పటి నుంచి నేను అనుకునేవాడిని ప్రభు పరిచర్యలో పనిచేయాలంటే కూడా ఇట్లా ఉండాలా అనుకునేవాడిని అప్పటి నుంచి. ఇక్కడ చూస్తే చాలా విషయాలు ఉన్నాయి. ఇంకో మాట 8వ వచనం చదవండి. ఇప్పుడు 8వ వచనం, స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండుకొనిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను. చూసారా స్టెఫెన్ యొక్క ఫర్దర్ క్యారెక్టర్ చూసారా ఇంకెట్లా ఉన్నాయో? అక్కడేమో కొన్ని క్వాలిఫికేషన్ చెప్తూ వచ్చారు. ఆ 7 క్వాలిఫికేషన్స్కి ఆయన మీట్ అయ్యాడు. ఆయన గురించి మళ్ళా కిందకి చదువుతుంటే ఆయన యొక్క ప్రత్యేకమైన క్యారెక్టర్స్ చెప్తున్నారు. సంఘంలో ఇలా గుర్తింపు ఉందా నీకు? ఆ బ్రదర్ అండి ఆత్మతో నింపబడిన వాడండి, ఆ బ్రదర్ అండి జ్ఞానంతో నింపబడిన వాడండి, మహత్కార్యాలు చేస్తాడండి, బలంగా ఉంటాడని నేను చెప్తారా? ఆ బ్రదర్ అండి తలకాయ నొప్పండి, ఆయన ప్రధానికి ఏదో కాంట్రవర్సీ అండి, ఆయన ఎప్పుడు విమర్శకుడేనండి, ఆయన అసలు ఏ విషయం తీసుకోడండి అంటున్నారా? వాట్ ఈస్ ద టెస్టిమనీ యూ గాట్ ఇన్ యువర్ కాంగ్రిగేషన్? నా గురించి నా కాంగ్రిగేషన్లో ఏం చెప్తారు? నా గురించి నా ప్రజలు ఏం చెప్తారు? నా తోటి విశ్వాసులు ఏం చెప్తారు నా గురించి? దట్ కౌంట్స్ మోర్. స్టెఫెన్ గురించి నా చెప్పమైన మాటల్లో చూస్తే చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఆయన ఆత్మతో నింపబడినవాడు, అలానే పరిశుద్ధాత్మతో నింపబడినాడు, విశ్వాసంతో నింపబడినవాడే కాకుండా ఆయన కృపతో బలముతో నిండినవాడు. కృపతో నింపబడినవాడు, బలంతో నింపబడినవాడు, క్రీస్తు వలె మహత్కార్యాలు సూచక్రియలు చేస్తున్నాడు. నిజంగానే ఒకవేళ ఈ క్యారెక్టర్స్ అన్నీ నిజంగా పెడితే ఈయన ఎట్లాంటి వాడు అయి ఉంటాడు అనుకున్నాను నేను. అసలు ఈయన ఎట్లాంటి అద్భుతమైన వ్యక్తి అయి ఉంటాడు. అసలు ఈయన ఇన్ని క్యారెక్టర్స్తో ఎంబోర్డ్ అయిన ఈ పర్సను అసలు ఎలా ఉండి ఉంటాడు ఆ సంఘంలో అనుకున్నాను నేను. ఈ రోజులో ఇలాంటి వాళ్ళని చెప్పుకోవడానికి మనకు లేరు ఎవరు. వీ డోంట్ హ్యావ్ ఎనీ రోల్ మోడల్స్ దీస్ డేస్. ఏదో పలానా బ్రదర్ లాగా ఉన్నాడని నేను చెప్పడానికి ఎవరు లేరు, కనబడట్లేదు అసలు. టార్చ్ లైట్ వేసిన కొంతకాలం క్రితం చెప్పేవాళ్ళు అట్లాగా.
ఆ విశ్వాసం గురించి అలా ఉండేది. ఈ రోజుల్లో మనం మన యొక్క జీవితాన్ని పరీక్షించుకుందాం. ఇక్కడ చూస్తే చాలా లక్షణాలు ప్రత్యేకంగా ఆయన కోసం మెన్షన్ చేయబడ్డాయి. పరిశుద్ధాత్మతోనూ మరి విశ్వాసంతో నిండుకునేవాడు. ఇంకో దీన్ని ఇంగ్లీష్లో ఏమనుందంటే పొజెస్డ్ ద డివైన్ విజ్డమ్ అని ఉంది. పొజెస్డ్ ద డివైన్ విజ్డమ్ అంటే ఆత్మజ్ఞానం పొందినవాడు అని ఉంది. ఆత్మజ్ఞానం పొందినవాడు అని ఉంది, కరెక్ట్ వర్డ్. దేవుని యొక్క దైవ జ్ఞానం పొందినవాడు అని ఉంది. ఈ మాటలు జోడిస్తే కదా పరిచర్య చేయాలంటే భయం వేస్తుంటుంది. పరిచర్యలో చేయాలంటే, దేవుని వాక్యం హ్యాండిల్ చేయాలంటే గదగద వణుకు వస్తుంటుంది ఒక్కోసారి. ఎందుకు తెలుసా? ఆయన అలాగ చేశాడు పరిచర్య. మరి ఈ రోజుల్లో లైట్ హార్టెడ్గా ఏమాత్రం లెక్క లేకుండా పరిచర్య చేసేవాడిని చూస్తుంటే మరి కొంత మన జీవితాన్ని ఆలోచించుకుంటే బాగుంటుందని నేను అనుకుంటా ఉన్నాను. ఇక్కడ మనం చూస్తే స్టెఫెన్కి ఎదురైన ముఖ్యమైన సమస్యను మనం చూస్తే ఆయనకు ఎదురింపు ఏంటంటే ఆయన మతపరంగా ధర్మశాస్త్రపరంగా ఆయన మీద చాలా నేరారోపణలు చేశారు. నిజమే, ఆత్మతో నింపబడ్డావా అంటే ఆయన గుర్తేంటంటే ఏం చేస్తారు తెలుసండి, లోకం నిన్ను వ్యతిరేకిస్తూ ఉంటుంది. అదే ఇండికేషను. నిన్ను బాగా యాక్సెప్ట్ చేస్తుంది అనుకోండి, లోకం చచ్చిన స్థితి. అందుకని బతికున్న చేపేమో ఎదురుతుండ ప్రవాహానికి, చచ్చిన చేపేమో కొట్టుకుపోద్దంట ప్రవాహంలో. బ్రతుకున్న చేప యొక్క ఇండికేషన్ ఏంటంటే ప్రవాహానికి ఎదురుతూ ఉంటుంది. లోకానికి ఎదురుతున్నావా, కాంప్రమైజ్ అయిపోయావో, దాన్ని బట్టి నువ్వు ఆత్మతో నింపబడ్డావో లేదో తెలుస్తుంది. ఇక్కడ మనం చూస్తే ఆయన మీద చాలా నేరాలు మోపారండి. చూడండి ఏమేమి నేరాలు మోపారు. ఆయనను పట్టుకొని వచ్చారు. అతని 11వ వచనంలో ఉన్నాయి ఆయన మీద పెట్టిన నేరాలు చూడండి. నెంబర్ 1 చెప్పండి. వీడు 11వ వచనం 6:11 వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలకడం. ఫస్ట్ అది ఆయన మీద పెట్టిన నేరం. ఏం చేస్తాడంట, మోషే మీదను దేవుని మీద అంట దూషణ వాక్యం పలుకుతాడంటే ఈయన. 2 చదవండి. పరిశుద్ధ స్థలమునకు దాని కింద 13వ వచనం కింద భాగం మధ్య భాగంలో ఉంది. పరిశుద్ధ స్థలమునకు ధర్మశాస్త్రమునకు విరోధముగా మాట్లాడతాడంట. అది 2వ నింద. ఆయన మీద పెట్టిన నిందల్లో మొదటి నింద ఏంటంటే, ఫస్ట్ నింద మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యాలు పలుకుతాడు ఈయన. స్టెఫెను మీద పెట్టినవి చూడండి. ఆయన క్యారెక్టర్స్ ఏంటో చూసాం, ఆయన ఎలా ఆత్మతో నింపబడ్డాడో చూసాం, ఆయన జ్ఞానంతో ఎలా నింపబడ్డాడో చూసాం. ఇలా ఆత్మతో జ్ఞానంతో నింపబడిన వాళ్ళు ఎలాగా గురవుతారో, దేనికి గురవుతారో కింద ఉంది. అప్పుడు ఆయన చెప్పారు 3 విషయాలు పెట్టారండి ఆయన మీద. నెంబర్ 1 మోషే మీద దేవుని మీద దూషణ వాక్యాలు పలుకుతాడు ఇతను. 2 పరిశుద్ధమైన స్థలమునకు ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడతాడు. 2 3వది నజరేయుడైన యేసు ఈ చోటికి అంటే దేవాలయానికి వచ్చి దాన్ని పాడు చేసి మోషే ఆచారాలని మారుస్తాడు. అదే ఆయన చెప్తున్న బోధ అంట. కొన్నిసార్లు మనం బోధించినప్పుడు మన బోధ యొక్క విధానం కఠినత్వం లేదా బోధన యొక్క షార్ప్నెస్ ఒక్కోసారి మనుషుల్ని కట్ చేస్తూ ఉంటుంది. ఆ షార్ప్నెస్ కొన్నిసార్లు తట్టుకోలేరు వాళ్ళు. అందుకని వేరే అన్నీ కల్పించి చెప్తూ ఉంటారు. 3 విషయాలు చెప్పారు ఆయన మీద. మొట్టమొదటి ఏం చెప్పారండి, మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యాలు పలుకుతాడు. 2వది పరిశుద్ధ స్థలమునకును ధర్మశాస్త్రమునకు విరోధంగా మాట్లాడతాడు. 3వది నజరేయుడైన యేసు ఈ చోటికి వచ్చి దీన్ని పాడు చేసి మోషే ఆచారాలని మారుస్తాడు అని బోధిస్తున్నాడు. నిజంగా అసలు ఆయన బోధగాన్ని చూస్తే ఆ మాటలకు దానికి ఖచ్చితంగా ఆపోజిట్ ఉంటాయి. ఖచ్చితంగా ఆయన బోధ చూస్తే ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే చెప్పారో దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఉంటాయి. కానీ నేరాలు ఇలానే పెడతారు. నేరాలు ఇప్పుడే దేవుణ్ణి నమ్మిన వారికి మీద ఇలానే వస్తూ ఉంటాయి. ఆయన లూకాసు వార్త 21వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 21వ అధ్యాయం 12వ వచనం నుంచి 15 వరకు చదవండి. లూకాసు వార్త 21వ అధ్యాయం 12వ నుంచి 15 వచనాలు చదవండి. గట్టిగా చదవమ్మా.
దిస్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్ ఇన్ స్టెఫెన్స్ లైఫ్. స్టెఫెన్ యొక్క జీవితంలో ఈ ప్రవచనం నెరవేరింది. మిమ్మల్ని రాజులు ఏదో నిలబెడతారు, మీరు అప్పుడు ఏం సమాధానం చెబుతామా అని మీరు ఆలోచించొద్దు. ఆ టైంకి మీకు ఏం కావాలో దేవుడే ఇస్తాడని చెప్పారు. అది ఖచ్చితంగా ఈయన జీవితంలో జరిగింది. స్టెఫెన్ ఆత్మతో నింపబడినవాడు కాబట్టి, జ్ఞానంతో నింపబడినవాడు కాబట్టి ఆయనకి దేవుని యొక్క ప్రత్యేకమైన సహాయం కనిపిస్తుంది. దానిపైన చూడండి, ఒక మంచి మాట ఉంటుంది. 10వ వచనం 6వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. మాటలాడుటయందు అతడు అగుపరిచిన జ్ఞానమును, రెండోది అతన్ని ప్రేరేపించిన ఆత్మను. ఇక్కడ 2 మాటల్లో రాయబడ్డాయి. అతడు జ్ఞానంతో నింపబడ్డాడని ఉంది, రెండోది పరిశుద్ధాత్మతో నింపబడ్డాడని ఉంది. ఇప్పుడు చూడండి 10వ వచనంలోకి వచ్చేలేకే ఏం జరిగిందండి? అతని అగుపరిచిన జ్ఞానమును, రెండోది ఏమన్నారండి? అతనిని ప్రేరేపిస్తున్న ఆత్మను. ఇప్పుడు మైండ్ అండ్ హార్ట్ 2 అవసరమే ప్రిపరేషన్లో. దేవుని వాక్యాన్ని సిద్ధపడేటప్పుడు, దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునేటప్పుడు జ్ఞానం కావాలి, నాలెడ్జ్ కావాలి, ప్రిపరేషన్ కావాలి. దాంతోపాటుగా హార్ట్ కావాలి, ఇన్ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ కావాలి. ఒక్కోసారి హెడ్ నాలెడ్జ్ ఉంటుంది, హార్ట్ ఉండదు. ఒక్కోటి హార్ట్ నిండబడి ఉంటుంది, నాలెడ్జ్ ఉండదు. ఈజ్ ఎక్స్ట్రాడినరీ మిక్స్ ఆఫ్ ద నాలెడ్జ్ అండ్ ద విజ్డమ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ కనిపించే వ్యక్తులు లేదా ఆత్మతో నడిపింపబడే వ్యక్తుల యొక్క స్వభావం ఇలా ఉంటుంది. ఉదయకాలం ఆత్మతో దేవుని దగ్గర మరి రోజు ఆత్మతో నింపబడుతున్నావా? అసలు ఆత్మ నింపుదల అనే దానికి గురించి నీకు తెలుసా? కేవలం విశ్వాస జీవితాన్ని బలవంతంగా లాక్కెళ్తున్నావా, డ్రాగ్ చేస్తున్నావా, లేదా ఇన్ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఉందా నీకు? ఈయన యొక్క జీవితంలో మనం చూస్తే చాలా ఆశ్చర్యరీతిగా చెప్తున్నారు. అతను అగుపరిచిన జ్ఞానాన్ని ఎదిరించలేకపోయారు, అతన్ని ప్రేరేపిస్తున్న ఆత్మను కూడా ఎదిరించలేకపోయారు. అది వాళ్ళ యొక్క పరిస్థితి. దేవాలయం లేకముందే ఆయన దానికోసం సమాధానంగా చాలా విషయాలు చెప్పాడండి. ఇంకా అవన్నీ ఇప్పుడు నేను చెప్పను మీకు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 7వ అధ్యాయం మొత్తం కూడా యూదుల చరిత్ర మొత్తం చెప్పుకొచ్చాడు. అబ్రహాం దగ్గర నుంచి మొదలుపెట్టాడు. అబ్రహాం దగ్గర నుంచి మొదలుపెట్టి యూదుల యొక్క చరిత్ర మొత్తం చెప్పాడు కిందకి. అసలు యాక్చువల్గా ఆయన ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ ఉన్నట్టు అనిపించింది నాకైతే చదువుతున్నప్పుడు. ఎంత సిస్టమేటిక్గా, ఆర్గనైజ్డ్గా చెప్పుకుంటూ వచ్చాడు స్టోరీ. అక్కడ కూర్చున్న వాళ్ళకి అసలు మైండ్లో అగ్నిపర్వతాలు పేలినాయి. ఆయన చెప్తున్న సీక్వెన్స్ వాళ్ళు విని అగ్నిపర్వతాలు పేలినాయి మైండ్లో. అట్లా చెప్పుకుంటూ వచ్చాడు. బహుశా ఆ నాలెడ్జ్ ఎంత ఉందో, దేవుని వాక్యంలో నాలెడ్జ్ ఎంత ఉందో తెలుసు. చాలాసార్లు దేవుని వాక్యాన్ని తక్కువగా మనం చదువుతున్నాం. దీంట్లో కొన్ని ముఖ్యమైన మాటలు చెప్తాను. ఆయన ఏమేం చెప్పాడంటే, మొట్టమొదటిగా ఆయన బోధ ఏంటంటే, దేవాలయం లేకముందే దేవుడు ఇశ్రాయేలుని ఆశీర్వదించాడు. అదే ఆయన మొట్టమొదటి బోధ. దేవాలయం అనేది ఇంపార్టెంట్ కాదు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని మనం చెప్తాం. దేవాలయం ఏర్పాటు చేయకముందే దేవుడు ఇశ్రాయేలుని వాళ్ళని ఆశీర్వదించాడు. రెండోది, దేవుడు వాళ్ళని కాపాడాడు. 3, వాళ్ళని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాడు. 4, వాళ్ళని తిరిగి కనాను దేశానికి తెచ్చాడు. ఇది ఆయన బోధ. ఆయన చెప్తుందంతా అదే. ఈ యొక్క 7వ అధ్యాయం మొత్తం అదే. 7వ అధ్యాయం మొత్తం యూదుల యొక్క చరిత్రను 4 భాగాలుగా చెప్పేశాడు. ఈ రోజున మనం దేవుని యొక్క వాక్యాన్ని సరైన విధానంలో, దేవుని వాక్యాన్ని లోతైన విధానంలో, దేవుని యొక్క వాక్యాన్ని అర్థవంతంగా చదివి ఎంతకాలం అయింది? ఒకసారి ఒక కాంపిటీషన్ పెట్టారు. ఏంటంటే మెమరీ వర్సెస్ అని కాంపిటీషన్ పెట్టారు. మెమరీ వర్సెస్ కాంపిటీషన్ పెడితే దాంట్లో ఒక చిన్న అమ్మాయి సుమారుగా, ఆ అమ్మాయి నాకు తెలిసి 286 వచనాలు కంటది చెప్పింది. 286 వచనాలు కంటది చెప్పేసింది. ఒకవేళ మనల్ని కానీ అడిగారనుకోండి ఎన్ని వచనాలని, మనకు తెలిసేది ఒక 4 వచనాలు 5 వచనాలు ఉంటాయి. ఒక్కోసారి సాతాను వస్తాడు, సినిమాలు చూడకూడదని బైబిల్ యాడని చూపి అంటాడు. ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంది, బైబిల్లో ఉంది, అది ఎక్కడో ఉంది, ఎక్కడ లేదు అంటాడు సాతాను. నువ్వు అనుకుంటున్నావు యాడ్ లేదు అది. అప్పుడు సినిమాలు యాడున్నా యేసుప్రభు ఉన్నప్పుడు ఉండటానికి. కాబట్టి లేదు, నువ్వు అనవసరంగా ఏదో గుర్తు చేసుకుంటున్నావు, అనవసరంగా గుర్తు కూడా రానీయడు. ఎందుకు తెలుసా? వెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ నాలెడ్జ్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంతో నింపబడితే చాలా లాభాలు ఉన్నాయండి. దేవుని వాక్యంతో నింపబడితే ఏమవుతుందంటే అండి,
మనకి టెంప్టేషన్ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు వాక్యము బలపరుస్తుంది, వాక్యం గుర్తొస్తుంది, వాక్యం ఆదరిస్తుంది. ఎప్పుడైతే సాతాను మనల్ని ఎదిరింపు చేస్తున్నప్పుడు లేదా శోధన మనల్ని ఎదుర్కొన్నప్పుడు వెంటనే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడడం మొదలు పెడతాడు. నీ దగ్గర అసలు లేదనుకోండి వాక్యం, ఆయన దేంట్లోంచి మాట్లాడాలి? ఏం గుర్తు చేయాలి నీకు? నీ దగ్గర ఆ నాలెడ్జ్ లేదు, ఎట్లా గుర్తు చేయాలి? వెరీ ఇంపార్టెంట్ టు బై హార్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం చదవడం, కంటది పెట్టడం అందుకే చాలా అవసరం. ఏం చూడండి, చాలా విషయాలు చెప్పాడు. గలతీ పత్రికలో చూస్తే అక్కర్లేదులండి, ఇక్కడ ఆయన ఆర్గ్యుమెంట్ కన్నా మనం చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు అనమాట. అంటే పాలస్తీనాలో దేవుడు వాళ్ళకి దేవాలయం లేనప్పుడే దీవించాడు. వాళ్ళ చరిత్రలో దేవుడు చాలా ప్రత్యేకంగా వాళ్ళు మాట్లాడుతూ వచ్చాడు, వాళ్ళని నడిపిస్తూ వచ్చాడని. యాక్చువల్గా దేవుని యొక్క రెవల్యూషన్ కూడా యూదులకి చాలా ప్రత్యేకంగా వచ్చిందండి. ఎలా వచ్చిందంటే దేవుడు మోషేని పిలిచాడు. మోషేని పిలిచినప్పుడు వాళ్ళు అనుకున్నారు పొదలో ప్రత్యక్షమయ్యాడు కాబట్టి పొదలో ఉండే దేవుడు అనుకున్నారు. ఇంకా కొంత నాలెడ్జ్ పెరిగింది, సీనాయి కొండ మీదకి దిగొచ్చాడు, అప్పుడు కొండ మీద దేవుడు అన్నారు వాళ్ళు. ఇంకా కొంత దూరం వచ్చేలేకే మరి ప్రత్యక్ష గుడారం వచ్చింది, అప్పుడు గుడారంలో దేవుడు అన్నారు. ఇంకా కొంతకాలం పోయలేక దేవాలయం వచ్చింది, దేవాలయంలో దేవుడు అన్నారు. అందుకనే దేవాలయాన్ని అత్యున్నతంగా ఎంచుతారు ఇప్పుడు కూడా యూదులు దేవాలయం కోసం తపన పడుతున్నారు. ఇప్పటికీ యూదులు 3వ దేవాలయం కట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకని 5 పెయ్యలను తెచ్చారు, 5 ఎర్రని పెయ్యలు తెచ్చారు. ఏప్రిల్లోనే మనం జరగాల్సింది, యుద్ధం స్టార్ట్ అయ్యి ఆగిపోయింది. అది మన ఏప్రిల్లో జరగాల్సింది అసలు ఫౌండేషన్. వాళ్ళు తప్పిస్తున్నారు దేవాలయం కట్టడం కోసం. స్టెఫెన్ యొక్క బోధ ఏంటంటే దేవాలయం కంటే మించినవాడు. దేవుడు దేవాలయంలోనే కాదు మీరు అనుకున్నట్టుగా, దానికంటే దేవుడు దేవాలయం లేనప్పుడే దీవించాడు అని చెప్తూ వస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే చాలా విషయాలు ఉన్నాయండి. ఈయన స్పెసిఫిక్గా కొన్ని ఆన్సర్లు చెప్పాడు. చూడండి, 6వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఏమనుంది? 6వ అధ్యాయం 13వ వచనం. మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలవబెట్టిని వాడు ఈ మనుషుడు ఎప్పుడును పరిశుద్ధ స్థలమునకు అనగా దేవాలయమునకు మన ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడతాడు. అది ఫస్ట్ నేరం. ఇప్పుడు 7వ అధ్యాయంకి రండి. 7వ అధ్యాయం 44వ వచనం చదవండి. 7వ అధ్యాయం 44వ వచనం. అదే ఆయన చెప్తున్న ఆన్సరు. కాబట్టి దేవాలయం అనేది దానికంటే దేవుడు ముందువాడు. మీరు దేవాలయంలోనే దేవుడు ఉన్నాడు అంటున్నారు, కాదు, దేవుడు అంతకుమించి ప్రత్యక్ష గుడారాల నుంచి ఆయన వస్తూనే ఉన్నాడు అని ఆయన చాలా స్పెసిఫిక్గా ఆన్సర్ చెప్పాడు వాళ్ళకి. ఇంకో మాట చెప్పారు. 6వ అధ్యాయం 11వ వచనం చదవండి. 11వ వచనంలో మరొక అక్విజిషన్ పెట్టారు. ఏం చేశారు? మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యాలు. 36వ వచనం చదవండి. ఇప్పుడు 36వ వచనంలో ఆన్సర్ చెప్తున్నాడు. ఏమన్నాడండి? ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏండ్లు అరణ్యంలోను మహత్కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో పుట్టించునని ఇశ్రాయేలుతో చెప్పిన మోషే ఇతడే అన్నాడు. ఇప్పుడు మోషే తిట్టాడా? తిట్టలేదా? తిట్టలా. ఇంకా అత్యున్నతంగా హెచ్చించాడు మోషేని. వీళ్ళు చెప్తున్నారు మోషే మీదను ఇంకా దేని మీదనంట? దేవుని మీదంట దూషణ వాక్యాలు పలుకుతున్నాడంట. దిస్ ఈజ్ ద డివైన్ విజ్డమ్, దిస్ ఈజ్ ద డివైన్ నాలెడ్జ్, దిస్ ఈజ్ ద ఇన్ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎంతో స్పెసిఫిక్గా వాళ్ళకి ఆన్సర్ చెప్తా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ మాటలు చెప్పాడో వాళ్ళ ఆన్సర్లు ఎప్పుడైతే వస్తున్నాయో
ఎప్పుడైతే కౌంటర్ చెప్తున్నాడో, ఎప్పుడైతే దాని మీద పెట్టిన నేరాలు ఎప్పుడైతే ప్రస్తావిస్తూ వస్తున్నాడో, వాళ్ళు ఇక తట్టుకోలేకపోయారండి. ఇంకా చూడండి, ఆ మాటలు ఉన్నాయి, ఏమని ఉంది చూడండి. ఎప్పుడైతే ఈ మాటలు చెప్పిన వెంటనే వాళ్ళలో వచ్చిన రియాక్షన్ గానో చూస్తే, వాళ్ళ రియాక్షన్ చాలా డిఫరెంట్గా వచ్చింది. 7వ అధ్యాయం 51వ వచనం. ముష్కరులారా, ఆయనని ఇప్పుడు మీరు అప్పగించుదరి, హత్య చేస్తారు వారైరి. చాలండి. ఇక్కడ స్టెఫెను చూస్తే తను చెప్పిన నిందలకి ముందు ఆన్సర్లు చెప్పాడు. ఇప్పుడు వాళ్ళ మీద కొన్ని నిందలు పెట్టాడు. ఇప్పుడు మీరు చెప్పండి అన్నాడు. డివైన్ విజ్డమ్ గురించి మాట్లాడుతూ ఉన్నాం, నాలెడ్జ్ గురించి, దేవుని వాక్యం చదవటం గురించి, అనాలిసిస్ చేయడం గురించి, ఇంటర్ప్రిటేషన్ గురించి మాట్లాడుతున్నాం. ఆయన మాట్లాడుతున్న 7 నిందలు పెట్టారు వాళ్ళ మీద. 7 మాటలు చెప్పాడు. నంబర్ 1, ముష్కరులారా. 2, చెవులను హృదయమును దేవునికి లోబర్చని వారులారా. 3, పితరుల వలె పరిశుద్ధాత్మను ఎదిరించేవారులారా. 4, ప్రవక్తలను హింసించేవారులారా. 5, నీతిమంతుని రాకను గురించి చెప్పిన వారిని చంపేవాళ్ళారా. 6, ఆయనను అప్పగించి హత్య చేసిన వారులారా. 7, దేవదూతల ధర్మశాస్త్రమును పొంది దాన్ని అంగీకరించిన వారులారా. 7 నిందలు పెట్టాడు కరెక్ట్గా. బహుశా వాళ్ళని ఎలా ఎన్కౌంటర్ చేస్తుంటాడో, రాజుల ముందు నిలబడి, సమాజం ముందు నిలబడి, వాళ్ళ యొక్క చెప్తున్న ఆర్గ్యుమెంట్కి ఆన్సర్లు చెప్పుకొని వాళ్ళు చెప్తున్న మాటలు వింటుంటే, ఒకవేళ ఈ పరిస్థితి నిజంగా మనకి ఏర్పడితే ఎట్టుంటుందో. నేను ఆమె చనిపోయింది, ఆమె పెద్ద నాలెడ్జ్ లేదు, ఆమెకు చదువు లేదు, నేను చనిపోయిన ఆ స్త్రీకి. కానీ ఒకటి మాత్రం గట్టిగా చెప్తా ఉందంట, ఏంటంటే యేసు ప్రభువుని వదలను, మీరు నన్ను చంపేసినా పర్లా, యేసు ప్రభువుని వదలను. నేను యేసు ప్రభువుని విడిచిపెట్టి ఒకటే మాట, ఇదేనండి ఆమెకు తెలిసిన నాలెడ్జ్ అంతవరకే, ఆమెకు తెలిసింది జ్ఞానం అంతవరకే. యేసు ప్రభువుని వదిలేసే వచ్చేసే అంటున్నారు. నో, నేను మాత్రం వదలను. ఈ రోజుల్లో నాలెడ్జ్తో పని లేదండి, దేవునికి లోబడే దగ్గర ఉంది అసలు సీక్రెట్. దేవునితో నింపబట్టడంలో ఉంది, దేవుని అనుసరించడంలో ఉంది. ఆయన చెప్తా ఉన్నాడు, ముష్కర్లు అంటే ఇంగ్లీష్ బైబిల్ అంది స్టిఫెన్ ఎక్కడని. స్టిఫెన్ ఎక్కడంటే ఏమంటారు, మెడవంచని వారు అని. మెడవంచని జనాంగం అని ఇశ్రాయేలుకి పేరు కదండి. వాళ్ళు మెడవంచరు, నిజంగానే ఇప్పుడు కూడా మెడవంచరు. మీరు చూస్తున్న యుద్ధం ప్రపంచం మొత్తం వాళ్ళకి వ్యతిరేకం, యుద్ధం చేయొద్దు అంటున్నారు. ప్రపంచం మొత్తం, ఒకళ్ళు కాదు. అసలు అమెరికా ఒక్కటే కొంచెం సపోర్ట్ చేస్తుంది. కంప్లీట్గా తీర్మానం ఇప్పటికి దాదాపు 5 సార్లు జరిగింది ఐక్యరాజ్య సమితిలో తీర్మానం, ఏది ఇజ్రాయెల్ ఆపండి అని. ఆగట్లా, పర్లేదు మేము ముందుకు వెళ్తాం, మీరు ఏం చెప్పినా మాకు సంబంధం లేదు అంటున్నారు. అసలు ఏ దేశం ఉండదు ఇట్లా. భారతదేశం అనమనండి ధైర్యంగా అట్లా అనలేదు, ఏ దేశం అనలేదు. మెడవంచని వారు అంటున్నారు. అందుకే చెవులను హృదయాన్ని దేవునికి లోబరచనని వారు ప్రవక్తల వలె పరిశుద్ధాత్మను ధరించారు. ఇక్కడ చూస్తే ముఖ్యమైన ఒక విషయాన్ని మీ దృష్టికి తెస్తాను. ప్రవక్తలను చంపడం ద్వారా తండ్రి అయిన దేవుడిని వ్యతిరేకించారు. యేసుక్రీస్తుని చంపడం ద్వారా కుమారుడైన దేవుడిని వ్యతిరేకించారు. ఇప్పుడు స్టెఫెన్ని ఎదిరించడం ద్వారా పరిశుద్ధాత్మను వ్యతిరేకించారు. యూదుల చరిత్ర భలే వెరైటీగా ఉంటుంది. ఆయనను ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు అని ఉంది. ఇట్ టాక్స్ అబౌట్ ద హోలీ స్పిరిట్, ఇన్ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గురించి మాట్లాడుతుంది. ప్రవక్తలు హింసించారు, వాళ్ళని చంపేశారు. తండ్రి అయిన దేవుడిని తిరస్కరించారు మీరు. కుమారుడైన దేవుడు వచ్చాడు పోని మీ దగ్గరికి, ఆయన పట్టుకొని ఆయన్ని చంపేశారు. కుమారుడైన దేవుడిని తృణీకరించారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని తృణీకరిస్తున్నారు. ఏ స్టేజ్లోకి వచ్చాడండి స్టెఫెను? ఈ రిప్రజెంటింగ్ ద హోలీ స్పిరిట్. ఆశ్చర్యం గొలుపుతుంది. కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో నిరాశ, నిస్పృహ, లేకపోతే బ్యాక్ స్లైడింగ్, సరిగా ఎదుగుదల లేకపోవడం, ఆగిపోయిన జీవితాలు చూస్తున్నప్పుడు ఈయన దగ్గర మన లైఫ్ని పెట్టుకొని చూస్తే, మెజర్ చేస్తే, బహుశా ఇంకా మనం చాలా ఎదగాల్సింది ఉంది. మనం ఇంకా దేవునిలో ఎదగాల్సింది ఉంది. మనం ఇంకా పైకి రావాల్సింది ఉంది. మనం ఇంకా సరి చేసుకోవాల్సింది ఉంది. మనం ఇంకా ఇన్ఫిల్లింగ్ అవ్వాల్సింది ఉంది.
మనం ఇంకా మన జీవితంలోంచి వదులుకోవాల్సి ఉన్నాయి. మన అవుట్లుక్ మార్చుకోవాలి, మన ప్రయారిటీస్ మార్చుకోవాలి, మన యొక్క జీవన విధానాన్ని మార్చుకోవాలి, ప్రభువుకు లోబడే విధానాన్ని మార్చుకోవాలి, ప్రభుతో ఉన్న సంబంధాన్ని రీడిఫైన్ చేయాలి. ఇవన్నీ చేయాలి. ఇప్పుడు ఆయన జీవితాన్ని మనం చూస్తే ఎంతకాలం అలాగా మరి కొనసాగుదాం అనే విషయాన్ని మనం ఆలోచించుకుందాం. చాలా విషయాలు చెప్పాడు ఆయన కరేజ్ని చూస్తే, రకరకాలైన విషయాల్లో ఆయన చూపించిన ధైర్యాన్ని చూస్తే నీకు వెంటనే ఏం చేశారు తెలుసండి? ఆయన ఏం చేశారు? రాళ్లతో కూడా చంపేశారు కదండి. చివరిగా చూడండి ఏం చేశారు వాళ్ళు. చదవండి ఆ మాట. అతన్ని చూచి పండ్లు కొరికిరి. పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి. చాలమ్మా, చాలు. ఇక్కడ 7వ అధ్యాయం 56వ వచనాన్ని చదివితే, 7వ అధ్యాయం 56వ వచనం, 56వ వచనం ఏమనుంది? ఆకాశం తెరవబట్టయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచి అనుంది. స్టెఫెను బికమ్ ద ఫస్ట్ ఆఫ్ ది 3 men టు సీ జీసస్ ఆఫ్టర్ అసెన్షన్. అసెన్షన్ అంటే పునరుద్ధానం తర్వాత. చూసిన వాళ్ళల్లో, యేసు ప్రభు పునరుద్ధానం అయిన తర్వాత చూసిన వాళ్ళల్లో మొట్టమొదటి వాడు స్టెఫెనే. 3 చూశారు ఆయన్ని. స్టెఫెన్ చూశాడు, తర్వాత యోహాన్ చూశాడు, తర్వాత పౌలు చూశాడు. మొట్టమొదటిగా చూసింది స్టెఫెను, లేచిన క్రీస్తుని. 9వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 3వ వచనం. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 3వ వచనం. ఈయన రెండో వ్యక్తి, స్టెఫెను మొదటి వ్యక్తి, ఈయన సెకండ్ పర్సను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. చాలు. ఇక్కడ మనం చూస్తే మరి పునరుద్ధరణైన క్రీస్తుని మొట్టమొదటిసారిగా కళ్ళారా చూసింది స్టెఫెనే. ఆత్మతో నింపబడిన ఆయన జీవితం, జ్ఞానంతో నింపబడిన ఆయన జీవితం, వాక్యంతో నింపబడిన ఆయన జీవితం దేవుడు ఏం చేస్తాడు తెలుసండి? అతనికి రివీల్ చేసుకోవడం మొదలుపెట్టాడు. చాలా విషయం ఇక్కడ మన యాక్చువల్ బైబిల్లో మొత్తం 8 సార్లు రాయబడిందండి. యేసు ప్రభు వారు తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు అన్నారు. కూర్చున్నారన్న దానికి 8 సార్లు రాయబడి ఉంటే ఈ ఒక్క చోటే బైబిల్లో ఆయన నిలబడి ఉన్నాడు. మిగతా చోట్ల అన్నింటిలో ఆయన కూర్చొని ఉన్నాడు. చదువుదాం, ఒక వచనం చూపిస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 64వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 64వ వచనం. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చుండుటయు. చాలండి, కూర్చుండడం అది ఇక్కడ ఉంది కదండి. 2వ వచనం చూద్దాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 35వ వచనం చదవండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 35వ వచనం. నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని, అక్కడ కూడా కూర్చునే ఉంది. ఇలా 8 సార్లు రాయబడింది బైబిల్లో. ప్రతిసారి కూర్చొనే ఉన్నాడు యేసుప్రభు వారు. దిస్ ఈస్ ద ఓన్లీ ఇన్సిడెంట్ ఇన్ ద బైబుల్ దట్ హీ స్టాండింగ్. బహుశా ఇలా జరిగి ఉంటుంది. భయంకరంగా రక్తం వచ్చేటట్టు కొడుతున్నారు రాళ్ళు తీసుకొని స్టెఫెన్ని. చెత్తగా కొడుతున్నారు. రాళ్ళు కొడుతుంటే ఆ నొప్పితోటి ఆయన ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. బ్లడ్ కారుతూ ఉంది. ఇంక చచ్చిపోతాడు. కొడుతున్నాడు. మోకరించి ఆకాశం వైపు కన్నులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. రాళ్ళతో కొడుతున్నాడు. ఆకాశం తెరుచుకుంది. తండ్రి గురించి యేసుప్రభు వారు నిలబడి ఉన్నాడు. బహుశా నేను అనుకుంటున్నాను హీఈస్ జస్ట్ ఇన్వైటింగ్ హిస్ సెయింట్, కమాన్, నీకు ఇదే రైట్ ప్లేస్ రా అన్నాడు. చాలా అసలు వండర్ఫుల్గా ఉందండి ఆ సీను. యాక్చువల్గా స్టెఫెన్ యొక్క జీవితాన్ని చూస్తే
అవర్ లార్డ్ రైజెస్ టు వెల్కమ్ ది సెయింట్స్. ప్రభువారు పైకి లేచి బహుశా ఈయన పిలుస్తున్నాడేమో అన్నట్లుగా ఉంది. బహుశా ఫైనల్ ఫేర్వెల్ చాలా వెరైటీగా ఉంది తనకి. స్టెఫెను యొక్క జీవితం చూస్తే భక్తుల యొక్క జీవితాలు ఎలా చనిపోవాలో ఈ పాసేజ్లో మనం చాలా చక్కగా ఉండొచ్చండి. చాలా భయంకరంగా ఆయన చంపబడ్డాడు. చూడండి, ఆయన రాళ్ళు వేసి కొడుతుంటే ఆయన చేసిన మాట చూడండి ఏమని ఉంది. ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని. ఎవరు చేశారు ఈ ప్రార్థన? ఎవరు చేశారండి ఈ ప్రార్థన? యేసు ప్రభు వారు చేశారు సిలువలో. ఈయన నెక్స్ట్ ఆత్మతో నింపబడిన ప్రభువారు, ఆత్మతో నింపబడిన స్టెఫెను అదేవిధంగా ప్రార్థన చేశారు. సేమ్. అయ్యా వీళ్ళ మీద ఈ పాపం మోపకుండా ఎవడని అంటాడండి రాళ్ళతో కొడుతుంటే, ఈ పాపను వీళ్ళ మీద మోపద్దయ్యా అని మోకరించి ప్రార్థన చేసేవాడు ఎవడు ఉండడా? అసలు ఈ మరణం ఏమైనా ఊహిస్తాం? అసలు ఇది జరిగేదేనా? అన్లెస్ అంటిల్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ నాట్ పాసిబుల్. అది సాధ్యమయ్యే పని కాదు. ఇక్కడ మనం చూస్తే దేవుడి మరి నా ఆత్మ 7వ అధ్యాయం 59వ వచనం చదవండి. 7వ అధ్యాయం 59వ వచనం. ప్రభువుని గురించి మొరపెట్టుచు నా ఆత్మను చేర్చుకొనిమని. చూసారా ఈ మాట ఎవరన్నారు? ఈ మాట ఎవరన్నారు? యేసుక్రీస్తు వారు. శత్రువులను క్షమించమన్నాడు యేసుప్రభు వారు ఎగ్జాక్ట్గా సిలువలో. నా ఆత్మను చేర్చుకొని ప్రార్థన. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అన్నాడు. ఈయనేమో నా ఆత్మను చేర్చుకో అన్నాడు. ఆయనేమో నా ఆత్మను అప్పగిస్తున్నాను అన్నాడు. సేమ్ తన యజమాని ప్రార్థనే. సేమ్ తను అనుసరిస్తున్న తన యొక్క నాయకుడి ప్రార్థనే. సేమ్ తను అనుసరిస్తున్న తన ప్రభు యొక్క ప్రార్థనే. సేమ్ తన యొక్క ప్రభు యొక్క మరణం లాంటి మరణమే. సేమ్ ప్రభు యొక్క విధానమే, ప్రభు యొక్క రియాక్షనే. ఎలా వచ్చింది ఇతనికి? ఇన్ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటే ఇది. ఆత్మతో నింపబడిన వాళ్ళు ఎలా ఉంటారు? ఆత్మకార్యాలు చేసేవాళ్ళు ఎలా ఉంటారు? జ్ఞానంతో నింపబడిన వాళ్ళు ఎలా ఉంటారు? దేవుని వాక్యంతో నింపబడిన వాళ్ళు ఎలా ఉంటారు? విశ్వాసికి రెండు భాగ్యాలండి. ఒకటి, ఈ లోకంలో జీవించి శ్రమ పడటం. అందుకని యేసుప్రభు వారు అన్నాడు, ఎవరైనా నన్ను వెంబడింపుకొని ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అది జీవించున్న వాళ్ళకి ఇచ్చిన ఆధిక్యత. రెండోది, ఆయన కోసం చనిపోవడం, రెండో ఆధిక్యత. ఈ రెండింటిలో విశ్వాసికి ఏదో ఒకటి బహుమతి. ఈ లోకంలో నిలబడి శ్రమ పడుతూ వెళ్ళాలి, ఒకటి బహుమతి. లేదా ప్రభు కోసం చనిపోవాలి, ఇదే బహుమతి. నిజమైన సేవకుడికి ఇదే కరెక్ట్ బహుమతి. కొన్నిసార్లు మరణం ఎలా ఉంటుందో, మరణం యొక్క రియాలిటీ చూస్తే కొంతమందికి గదగద వణుకు వస్తూ ఉంటుంది. ఈయన జీవితంలో అలా కనిపించదు మనకి. దేవుణ్ణి ఆత్మని ఇవ్వమని చెప్పాడు. శత్రువుల కోసం ప్రార్థన చేశాడు. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం చదవండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో ప్రభువారు చేసిన ప్రార్థనకి ఈయన ప్రార్థనకి పోల్చండి. 23:34. యేసు తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించము. అదే లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం చదవండి. 46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను. ఈ రెండు ప్రార్థనలు యేసుప్రభు వారు చేసినాయే. ఎగ్జాక్ట్గా అదే చేశాడు స్టెఫెను. ఈ ఉదయకాలం మన జీవితాన్ని పరీక్షించుకుందామా? ఎంతకాలం కామన్ లైఫ్ని బతుకుదాం? ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ లైఫ్ డిస్ప్లేడ్. ఇంకా స్టెఫెన్ గురించి దాదాపు బైబిల్లో 11 సార్లు రాయబడింది. కొరింథీ పత్రికలో 2 సార్లు రాయబడింది. అపోస్తల కార్యాలు చాలాసార్లు రాయబడింది. స్టెఫెన్కి కలిగిన హింస వలన ప్రజలు చెదరగొట్టబడి, విశ్వాసులు చెదరగొట్టబడి ఆ ఏరియాలోంచి విస్తారంగా ప్రపంచం మొత్తం విస్తరించి ఈరోజు మన దాకా తీసుకొచ్చారు సువార్త. ఆయన మరణం మనకి రిలేషన్ ఉంది. ఆయన మరణం నాకు సువార్త అందించింది. ఆయన మరణం నన్ను ప్రభువులోకి నడిపించింది. ఒక్కడి త్యాగం ప్రపంచానికి వెలుగుగా మారింది. ఈ రోజున మన జీవితం బ్రతికాము, చచ్చిపోయాం, తిన్నాం, పడుకున్నాం, ఆస్తులు సంపాదించుకున్నాం, పెళ్ళిళ్ళు చేసాం. ఇదేనా చావు? ఇదేనా జీవితం? సరిపోద్ది అంతవరకు? దేర్ మస్ట్ సంథింగ్ టు బి సీరియస్. ఇంకా కొంత విషయాలు మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయాన్ని చెప్పి నేను ముగిస్తానండి. ఇక్కడ గమనిస్తే ఆయనని ఆ విధంగా ప్రార్థన చేస్తుండగా వాళ్ళు రాళ్లతో కొట్టి చంపుతూ ఉన్నారు.
ఆ రాళ్ళతో కొట్టి చంపుతున్నప్పుడు ఒక మాట రాయబడిందండి. ఎవరున్నారంటండి సాక్ష్యంగా? చదవండి, ఏమనుంది? సౌలు అని ఒక యవనుని పాదముల యొద్ద ఏం చేశారు? ఆయన వస్త్రాలు పెట్టారండి. వస్త్రాలు పెట్టమంటే ఏం జరుగుద్దంటండి, ఎవడైనా రాళ్ళతో కొట్టడానికి వచ్చిన గుంపు ఉంటుంది కదా, 20 మంది 30 మంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే బట్టలు ఓడదీసి, ఎందుకంటే రాళ్ళతో కొడుతుంటే ఆ బ్లడ్ మళ్ళీ రాయి పట్టుకున్నప్పుడు శరీరానికి అయింది, కొడుతున్నప్పుడు రక్తం చింది బాడీ మీదకి వస్తుంది, బాడీ మీద పడుతుంది వాళ్ళ బాడీ మీద. అందుకని వస్త్రాలు తీసేస్తారు. వస్త్రాలు తీసేసి ఒక ఆయన దగ్గర కాపలా పెట్టారు, సాక్ష్యం పెట్టారు ఒక దగ్గర, ఏదైనా రాళ్ళతో కొట్టబోతున్నామని. బాడీ అన్ని చొక్కాలు తీసేశారు, పై వస్త్రాలు ఆయన పాదాల దగ్గర పెట్టారు. ఇక రాళ్ళతో కొట్టడానికి బయలుదేరారు. ఎందుకంటే బ్లడ్ స్పాట్స్ వస్తాయి, కొడుతుంటే బ్లడ్ చిందుతూ ఉంటుంది. ఆయన తీసుకొచ్చి ఆయన దగ్గర పెడితే ఆ పౌలు చూస్తున్నాడు ఆ సీన్ అంతా. ఆయన కాపలాదారుడు, దానికి ఆ వస్త్రాలు కాపలా కాస్తున్నాడు. ఆ కాపలా కాసిన వ్యక్తి ఆయన చూస్తూ ఉన్నాడు ఈయన పరిస్థితిని. చూసి ఏం చేశాడు తెలుసండి? ఆలోచనలో పడి, బహుశా నేను అనుకుంటాను ఆయన ఈ విషయాన్ని బాగా సీరియస్గా గమనించి, ఆయన బహుశా తన యొక్క జీవితంలో ఇది మెన్షన్ చేశాడు. యాక్చువల్గా అపోస్తల కార్యాలు 22వ అధ్యాయం చదవండి, 22వ అధ్యాయం 20వ వచనం చదవండి. అపోస్తల కార్యాలు 22వ అధ్యాయం 20వ వచనం. మరియు నీ సాక్షి అయిన స్టెఫను రక్తము చిందింపబడినప్పుడు, చూసారా, నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించాను. బహుశా ఆయనకి ఎన్ని సంవత్సరాలు గుర్తుందో చూడండి మైండ్లో. స్టెఫన్ మరణం, స్టెఫన్ రాళ్ళతో కొడుతున్నాం. ఇప్పుడు చెప్తున్నాడు ఇక్కడ ఈ వచనంలో, అపోస్తల కార్యాల చివరి భాగానికి వచ్చినప్పుడు చెప్తున్నాడు, నీ సేవకుడైన స్టెఫను ఆయన రక్తం చిందించబడుతున్నప్పుడు నేను కూడా సమ్మతించానయ్యాడా. బహుశా జీవితకాలం గుర్తుపెట్టుకొని ఉంటాడు. ఇక చచ్చిపోయేదాకా స్టెఫన్ గుర్తుండి ఉంటాడు. ఒక్కల యొక్క జీవితం అద్భుతంగా అనేక లక్షల మందిని ప్రభావితం చేయడం అంటే ఇదే. ఒక్కొక్కళ్ళ జీవితం ఎదుటివాడిని, కనీసం పక్కన వాడి మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేని పరిస్థితిలో ఉన్న విశ్వాసులారా, ఒక్కని జీవితం పౌలుతో పాటు ఆయన తెచ్చిన సంఘాలని, ఆ సంఘాల్లో చెదరగొట్టబడిన విశ్వాసుల్ని, ఫిలిప్ కూడా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి, మొత్తం అన్యులకు వెళ్ళిపోయాడు సువార్త. నువ్వు చేసే చిన్న త్యాగం ప్రభు కోసం, ఓ చిన్న త్యాగం చేయడానికి ఎంతో బాధ అనిపిస్తుంది. ఓ చిన్న పని చేయమంటే కష్టం అనిపిస్తుంది. ఓ చిన్న పని చేయండి బ్రదర్ అంటే కష్టం అనిపిస్తుంది. వెంటనే రియాక్షన్ వచ్చేస్తుంది. ఆయన చేసిన ఈ పనికి ప్రపంచం ఆశీర్వదించబడింది, ప్రపంచానికి ఆశీర్వాదం వచ్చింది. పౌలు గమనించి ఆయన సాక్ష్యంతో సహా తన సాక్ష్యాల్లో చెప్పడం మొదలుపెట్టాడు, తన టెస్ట్ మనీలో చెప్పడం మొదలుపెట్టాడు. ఇక పౌలు ఆ స్టెఫన్ గురించి నేనే ఉన్నానయ్యా, కళ్ళారా చూశాను. అప్పుడు అర్థమైనాడు, ఏనండి పిచ్చివాళ్ళగా రాళ్ళు పెట్టి కొడుతుంటే మోకరిస్తాడు, ఇదిగో ఈ తప్పు ఈయన మీద నేరం మీద ఈయన మీద పెట్టొద్దు అంటాడేంటి, ఇదిగో అయ్యా నా ఆత్మను చేర్చుకుంటాడేంటేనా, ఇలా మాట్లాడుతున్నాడు ఏంటైనా అర్థంగా ఉంటుంది బహుశా సౌలుకి అసలు ఏం అర్థమై ఉండదు. ఏంటి తిక్కలోడా ఏంటి ఇతను, అదే విషయం సౌలుకి వచ్చింది. ఇప్పుడు అంటున్నాడు, నీ సేవకుడైన స్టెఫను. ఎంత చేంజ్ వచ్చింది చూసారా ఐడియాలజీలో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒక బలను పంచే ఒక వ్యక్తి లేదా మామూలు సామాన్యమైన ఒక విశ్వాసికి నిర్దేశించబడిన ప్రమాణాలు ఎంతో గొప్పగా ఉన్నాయి. దేవుని సేవ చేయడం, దేవుని నమ్మడం అంత సులభమైన విషయం కాదు. విశ్వాసికి రెండు ఆశీర్వాదాలు, ప్రభు కోసం శ్రమపడి ఆయన దగ్గర చేరుకోవడం లేదా మరణించడం ఆయన కోసం, రెండు ఆశీర్వాదాలు ఉంటాయి. ఈ రెండు నాకు అక్కర్లేదండి, నేను ప్రశాంతంగా బ్రతుకుతానంటే బ్రతకొచ్చు నువ్వు ప్రభు కోసం. నన్ను ఇలానే ఉంటానండి, నేనేమి పట్టించుకొని అంటావా, ఓకే, దట్ ఈస్ యువర్ విల్ అండ్ విష్. అయితే ఇలాంటి ఆశీర్వాదకరమైన జీవితాలు మన ముందు మాట్లాడుతున్నాయి. జ్ఞానంతో ఆత్మతో నింపబడటం అంటే ఏంటో చూసాం. వాళ్ళు చెప్తున్నారు, మంచి పేరు పొందిన వారు మనకు కావాలి. ఇలాంటి పరిస్థితి ఒకవేళ సంఘాల్లో ఉంటే సంఘం ఎలా ఉంటుంది? సంఘం ఎంత విస్తరిస్తుంది? సంఘం ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? నీ తోటి వారిని ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు నువ్వు ఇలా ఉంటే? ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలో పరీక్షించుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రభు దగ్గర మన యొక్క జీవితాన్ని పెడదాం.